రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. రైతులకు అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ నేతలు గ్రామాల్లో సమగ్ర సర్వే జరుపుతున్నారని, త్వరలోనే నివేదికను కలెక్టర్కు అందిస్తామని అన్నారు. 2 విడతల రైతు భరోసా ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సంక్రాంతిలోపు రైతు భరోసా జమ చేస్తామని బూటకపు హామీలు ఇస్తుందని మండిపడ్డారు జోగు రామన్న. అందుకే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాం. మీకు 4 రోజులలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీతో పాటు ప్రతి హామ్లెట్తో పూర్తి వివరాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది కలెక్టర్ ద్వారా. ఒక చుంచుగాటే కాకుండా అట్లనే తంతూరిలో ఉదాహరణ, తంతూరులో ఏజేకే బ్యాంక్, అంజమాన్ బ్యాంక్ ఏదైతే ఏడీసీసీ ఉందో దాదాపు దాంట్లో ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సర్వే చేస్తే 232 మంది పట్టుదారులు ఉంటే ఇది రెవెన్యూ పట్టాలు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఒక 36 ఉన్నాయి. అంటే 266 పట్టాలు ఉన్నటువంటి తంతోలి ప్రాపర్లు లెక్క తీస్తే మరి ఇప్పటి వరకు మేము సర్వే చేస్తే 232 మందికి తంతోల్లోనే రాలే. 232 మందికి తంతోల్లో రాలే. అంటే దాదాపు నాకు తెలిసి ఒక 360-400 పట్టదారులు ఉంటే 232 మందికి రాలేదంటే సగంకు సగం. ఇది తంతోలి గ్రామ పంచాయతీ పరిస్థితి. అట్లనే రామాయిలో కూడా దాదాపు 56 మంది రైతులుంటే 32 మందికి 2 లక్షల లోపు వచ్చింది. ఇట్లా అత్తిగొట్ట, తిప్ప ఈ రకంగా ఈ గ్రామాలకు తెప్పించుకున్న నిన్న